నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలుపోటముల కోసం ఒక పార్టీని ఇంకో పార్టీ విమర్శించడంలో తప్పులేదు, ఒక నాయకుడిని ఇంకో నాయకుడు విమర్శించడంలో తప్పులేదు, అది అక్కడ దాకే ఉండాలి. కానీ దేశాన్ని కాపాడుతున్న జవాన్లను అవమానించడం ఎంత దిగజారుడుతనం. ఈ దిగజారుడు వ్యాఖ్యలు చేసింది ఒక సాదాసీదా వ్యక్తి కాదు, స్వయాన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీ హిల్స్లో గెలుపు కోసం ఎక్కడైనా ఏమైనా మాట్లాడేస్తారా? భారత ఆర్మీని అవమానిస్తారా? ఒకసారి ఆ వీడియో నేను ప్లే చేస్తా, తర్వాత స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తారు, చూడండి. పక్కన బండి సంజయ్, రెండో పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అయ్యారు. బుడ్డ పైసైనా తెచ్చిండ్రా వీళ్ళని నేను అడుగుతున్నా. ఎన్నడైనా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిండా? మన సమస్యలు అడిగిండా? మనం ఎట్లున్నారో చూసిండా? ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలనా? పాకిస్తాన్ వాడు ముట్టి మీద అంటే ఆడపోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీ హిల్స్ వచ్చి బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. మీ బాబు జాగిరా బీజేపీ ఇది. ఎవరు ఇంకొకసారి మా వాళ్ళు స్క్రీన్ మీద ప్లే చేస్తారు, మీరు చూడండి. పక్కన బండి సంజయ్, రెండో పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అయినరు. బుడ్డ పైసైనా తెచ్చిండ్రా వీళ్ళని నేను అడుగుతున్నా. ఎన్నడైనా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిండా? మన సమస్యలు అడిగిండా? మనం ఎట్లున్నారో చూసిండా? ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలనా? పాకిస్తాన్ వాడు ముట్టి మీద ఆడపోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీ హిల్స్ వచ్చి బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. మీ బాబు జాగిరా బీజేపీ ఇది. చూసారు కదా సార్. రేవంత్ రెడ్డి గారు, మీరు బండి సంజయ్ గురించి మాట్లాడారా, కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడారా? ఇంకొకటి పక్కన పెట్టేద్దాం. పాకిస్తానోడు భారత్ని, నేను ఆ మాట అనలేదు, తంటుంటే ఏం చేస్తాడ్రా? కళ్ళకు కనిపించలే, గంతలు కట్టుకున్నారా? పాకిస్తాన్ భారత్ అంటే గజగజ వణికిపోతోంది. నీళ్లు తాగనీకి నీళ్లు లేకుండా చేశాం. ప్రపంచ దేశాల ముందు ఉగ్రవాద దేశంగా నిలబెట్టాం. ఆపరేషన్ సింధు ద్వారా 10 ఉగ్ర స్థావరాల మీద దాడి చేసి 100 మందిని లేపడేసినాం. 2014కు ముందు విచ్చలవిడిగా భారతదేశంలో ఉగ్రముఖ బాంబు దాడులు చేస్తూ ఉండేది. 2014 తర్వాత తోక ముడుచుకునేలాగా చేశాం. భారత ఆర్మీని అవమానిస్తారా మీ రాజకీయ తంతు కోసం? చూస్తూ ఊరుకుంటారా? ఒక మాట మాట్లాడుకుందాం. మరి మీరు జూబ్లీ హిల్స్ ప్రజల కోసం గెలిచిన 2 సంవత్సరాల్లో చేసింది ఏంటి? పెద్దమ్మ తల్లి టెంపుల్ కూల్చేయడమా? ఆర్మీ భూములను ఏమంటారు, శ్మశాన వాటిక కోసం ఒక మతస్థులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే దాన్ని వ్యతిరేకిస్తే ఇంకో చోట స్థలం ఇవ్వడమా? జూబ్లీ హిల్స్ ప్రజల కోసం మీరేం చేశారు? మీరు నిలబెట్టిన క్యాండిడేట్ నామినేషన్ రోజు ఎవరిని తీసుకెళ్ళిండు? వాళ్ళ నాన్న ఏంటి? అలాంటి వ్యక్తి జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం చేస్తాడు? పాకిస్తాన్ చేసిన దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోలేదు అని భారత ఆర్మీని అవమానించేలా వ్యాఖ్యలు చేశారు అంటే మీ విమర్శలు ఏ స్థాయిలో ఉన్నాయి? ఇక నోరు తెరిస్తే రేవంత్ రెడ్డి ఇంకో అబద్ధం చెప్పనా? చూపిస్తాను. నేను చెప్పడం కంటే కూడా వినిపిస్తే మంచిగా ఉంటుంది. ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వు సన్నబియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ కోటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వు సన్నబియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ వాడు వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతాయి. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, మనం పని చేసుకుందాం, పేదోళ్ళకి పని చేస్తాం. పోనీ నా ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రజలకు తెలియదు అనుకుంటారా, లేకపోతే మీరు ప్రజల్ని మభ్యపెట్టాలని మాట్లాడుకుంటారా? మనిషికి 5 కిలోల రేషన్ బియ్యాన్ని ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. కాంగ్రెస్ రాకముందు ఇచ్చారు, కాంగ్రెస్ వచ్చినాక ఇచ్చారు. ఇవి ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని మీ ఖాతాలో వేసుకొని మీ గొప్పతనంగా ఎలా చెప్పుకుంటారు? 25,000 రేషన్ కార్డులు. నేను ఈ వీడియో చూస్తున్న అన్నలను అక్కలను ఒక విషయం అడగాలనుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు వచ్చినాయా? చెప్పాలి.
ఎంతమందికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ వస్తోంది? ఎంతమంది ఫ్రీ బస్ వల్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు? ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్లకు పైసలు ఇవ్వడానికి లేదు. ఈరోజు విద్యార్థులకు ఇచ్చిన మాటల్ని నిలబెట్టలేదు. నిరుద్యోగ సమస్యను తీర్చలేదు. అసలు 6 పథకాలు అని చెప్పి అందులో ఎన్ని తీర్చిండ్రు? కళ్యాణ లక్ష్మికి డబ్బులతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పిండ్రు. ఎక్కడ పోయింది? మీరు నెరవేర్చనివన్నీ చాలా గొప్పగా చెప్పుకుంటూ, అబద్ధాల కోటలు కట్టుకుంటూ, ఆర్మీని అవమానించుకుంటూ, వరెవ్వా ఈయన ఇంకో సంతుష్టీకరణ రాజకీయాన్ని కూడా నేను చూపిస్తా. రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఎవరైనా ఉంటారా? వరెవ్వా ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడతాంటే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? ఉంటే ఆ దుర్మార్గులను మూసి లేసి బొంద పెడతాం. చౌరస్తలో పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం. పెట్టుడు కాదు, నేనే వస్తా, నేనే ముఖ్యమంత్రిగా పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది. మనందరం అన్నాన్ని పిలుచుకునే పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టించే బాధ్యత అనిల్ యాదవ్ కు నవీన్ యాదవ్ కు, అనిల్ యాదవ్ కు, వీళ్ళిద్దరికి నేను అప్పచెప్తున్నా. నేను వచ్చి చూసిందా ఈ వీడియో? మా వాళ్ళు ఇంకొకసారి స్క్రీన్ మీద ప్లే చేస్తారు, చూడండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్. తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఎవరైనా ఉంటారా? ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడతాంటే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? ఉంటే ఆ దుర్మార్గులను మూసి లేసి బొంద పెడదాం. అమీర్పేట చౌరస్తలో పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం. పెట్టుడు కాదు, నేనే వస్తా, నేనే ముఖ్యమంత్రిగా పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది. ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల కోసం అజారుద్దీన్ని హుటాహుటిన మంత్రివర్గంలో తీసుకున్నారు. ఎంఐఎం సంతుష్టీకరణ రాజకీయం కోసం అజారుద్దీన్ని పక్కన పెట్టి నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చిండ్రు. ఇక అక్కడ సెటిలర్స్, ఆంధ్ర సెటిలర్స్ కోసం నందమూరి తారక రామారావు గారి పేరు వాడుకుంటారు. అనా ఈ 2 సంవత్సరాలలో అమీర్పేటలో నందమూరి తారక రామారావు విగ్రహం పెడతా అంటే ఎవరైనా అడ్డుకున్నారా? అంటే ఇప్పుడు అడ్డుకునేటోళ్ళను బొంద పెడతా అని చెప్తున్నావు కదా, ఇంతకాలం ఆ బొంద పెట్టకుండానే నిన్ను అడ్డుకున్నది ఎవరు? జూబ్లీ హిల్స్ ఎన్నికొచ్చినప్పుడు మాత్రమే నీకు నందమూరి తారక రామారావు గారు ఎందుకు గుర్తొచ్చారు చెప్పాలి కదా. 2 ఏళ్లలో నీకు ఈ ఆలోచన ఎందుకు రాలేదే? తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలి, తెలుగు తల్లి ఫ్లైఓవర్ని తెలంగాణ ఫ్లైఓవర్గా చేయాలి, ఇవన్నీ తెలిసిన నీకు జూబ్లీ హిల్స్ ఎన్నికొస్తే తప్ప అమీర్పేట చౌరస్తాలో నందమూరి తారక రామారావు గారి విగ్రహం వెలవాలి అన్న విషయం గుర్తు రాలేదా? చౌకబారు ఓటు రాజకీయం, ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తోంది ఎవరే? ఒక పక్క నుంచి అబద్ధాల కోటలు, మరో పక్క నుంచి ఓటు బ్యాంకు కోసం పరితపిస్తున్న విషయాలు. వీటన్నిటికంటే దారుణం భారత ఆర్మీని అవమానించటం. అంటే జూబ్లీ హిల్స్ టికెట్ కోసం, గెలవడం కోసం రేవంత్ రెడ్డి ఎంతవరకు దిగజారి మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అంశం. నువ్వు మిగిలిన ఏం మాట్లాడినా పెద్ద బాధ అనిపించకపోయేదన్నా, కానీ భారత ఆర్మీని అవమానించినవు చూడు. పాకిస్తానోడు ఎక్కడదంతంటే ఒక ముఖ్యమంత్రి వ్యాఖ్యలేనా? అలాంటి పదాలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? డిగ్నిటీ అనేది మాటల్లో కనిపించాలి కదా. తంతే వాడిని అక్కడే బొంద పెడతారు, అర్థమైందా? ఉగ్రమూకలు భారతదేశం ఎక్కడో దన్నిండ్రన్నావు కదా, తంతే వాడిని అక్కడే బొంద పెడతారు. ఒక్కసారి ఉగ్రవాదులను అడుగు, పాకిస్తాన్ వాళ్ళని అడుగు, భారత్తో ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఏం జరిగింది అనేది. 20 మందికి 24 మంది సింధూరం చెడిపినందుకు ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని అమెరికాతో సహా గడగడలాడించి ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టి భారత్ అంటేనే వెన్నులో వణుకు పుట్టించేలాగా చేసింది. భారతదేశంలో పుట్టి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి నీకు కనిపించకుండా భారత ఆర్మీని అవమానించేస్తావా? ఎంత దారుణమన్నా! ఓట్ల కోసం ఇంత, ఈరోజు ఇంత ధైర్యంగా నువ్వు ఇక్కడ సభలు చేసుకుంటున్నావంటే కారణం ఏంటో తెలుసా? భారత ఆర్మీ అక్కడ
పాకిస్తాన్ చేసే ప్రతి చర్యకు 10 రెట్లుగా ఇప్పటికిప్పుడు యుద్ధం వచ్చినా పాకిస్తాన్ని చిత్రపటంలో లేకుండా చేయగలిగేంత సత్తువతో నా ఆర్మీ ఉంది కాబట్టి అలాంటి ఆర్మీని గౌరవించి వందనం చేయడం మానేసి ఓటు బ్యాంకు కోసం ఈ లెక్కన అవమానించేస్తావా? ఇది ఎంతవరకు సమంజసమన్నా? పాకిస్తాను భారత మీద దంటుండా? ఆ పదం నేను అనలేకపోతున్నా. ఒక ముఖ్యమంత్రిగా నువ్వన్నావు కానీ ఇంత అవమానకర వ్యాఖ్యలు చేస్తారా? ఇంత దిగజారుడు వ్యాఖ్యలా? ఇది ఎంతవరకు సమంజసం? ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళకైనా ఈ మాటలు సమంజసం అనిపిస్తోందా? ఇలాంటి ఒక ముఖ్యమంత్రి నాయకత్వంలో రౌడీ షీటర్లకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారు టికెట్లు? ఏ క్వాలిఫికేషన్ మీద నవీన్ యాదవ్కి టికెట్లు ఇచ్చిందనా? అంతేలే, ఆవు గట్టున మేస్తే దూడ చేలో మేసిందన్న సందాగుంది తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాల్ని నిర్భయంగా చెప్పడానికి కావాల్సిన స్ఫూర్తినిస్తాయి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించడం ద్వారా ఛానల్కి అండగా నిలబడొచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.